వస్తుందందా? మనం గుళ్ళలో చాలా శ్రద్ధగా ఉంటాం. ఓకేనా? దేవుడు అంటే మనము ఈ విగ్రహం చూసినప్పుడు ఇదే ఆ విగ్రహ దేవుడు వీళ్ళే మనల్ని కాపాడేది. శాస్త్రి గారు, ఇదేమీ నచ్చలేదు. మనం ఎంతో సనాతనమైన కుటుంబంలో పెరుగుతున్నాం. ఆ కుటుంబానికి గౌరవం మొత్తం పోయింది. ఏంటండి, ఏమైంది అలా మాట్లాడుతున్నారు? తక్కువ బైబిల్ చదివి శాస్త్రి అంటే కుటుంబానికి అనే కుటుంబానికి తీశాడు. నీ చిన్న కొడుకు చిచి నీ మామూలు వెళ్ళి వస్తానే. ఏంటండి అలా కాదండి, వాడు నా కొడుకు ఎప్పుడో చంపారు. నా గుండె ఒకే ఒక కొడుకు, నా పెద్ద కొడుకు. నా ఆస్తి మొత్తానికి వారసు. నాన్న చూసావా, వాడి వల్ల ఎంతమంది దారుణంగా పెంచినారు. నువ్వు ఎప్పటికీ నా ధనాన్ని పేరు చూసినా మాకు వాడేనా వాడి మతంలో ఇచ్చింది? వాడేనా ఆ ప్రశ్నైనా ఇంత పని చేసింది? నేను దేవుని అరే ఎంతో సనాతనమైన కుటుంబంలో బతుకుతున్నాను కదా. నువ్వు నన్ను రోడ్డు కాల్సి వచ్చావు. అంటే ఎంతో ఎంతో గొప్పగా చెప్తున్నావు. అరే నా కొడుకు వేలు వేలు డబ్బులు తీసుకొచ్చి ఇదిగోని నాకు ఇప్పుడు ఆ డబ్బులు వెళ్ళగలవా చెప్పు. అరే నిన్ను వదిలిపెట్టంగా, నిన్ను అస్సలు వదిలిపెట్టను. నిన్ను చెప్పిస్తున్నా, నీకు మోస రావాల్సింది. నువ్వు కుడిచిపోతావు. ఒకవేళ అదే కానీ జరగకపోతే గుర్తుంచుకో, వీడి కాలు చేయడం తీసేసేది మనమే. నీకు మోసరం వస్తుందిరా, నువ్వు పుడిచి కృషి చేస్తావు. ఇదే నా శాపం. ఒకవేళ అలా జరగకపోతే మేము శాస్త్రమే కాదు,